సంగారెడ్డి పట్టణంలోని మార్క్స్ నగర్ కాలనీలో ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ అండ్ సెర్చ్ లో 120 మంది పోలీసులు అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్క్స్ నగర్ కాలనీలో పోలీసులు జరిపిన నిర్బంధ తనిఖీలో సరైన పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలను 7 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అనుమానాస్పద స్థితిలో ఉన్న 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఈ మార్క్స్ నగర్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా ఈ మార్క్స్ నగర్లో చిన్న చిన్న ఇల్లు ఉండి ఎక్కువగా కూలి పనులు అవి చేసుకుంటుంటారు. ఇట్లా ఈ మార్క్స్ నగర్లో ఈరోజు మేము సంగారెడ్డి సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం దాదాపు 150 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వీళ్ళే కాకుండా సిఐఎస్ఎఫ్ ఒక కంపెనీ సిఐఎస్ఎఫ్ కూడా పాల్గొని అన్ని తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసిన తర్వాత మొత్తం 33 మోటార్ సైకిల్స్ 7 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. అవి మేము ఫర్దర్ మళ్ళీ వెరిఫై చేసి వాటి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాళ్ళకి సరిగా ఉంటే ఓనర్స్కి ఇస్తాం, లేదంటే వాటిని సీజ్ చేస్తాం. ఇంకా ఇది కాకుండా ఇక్కడ కాలనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఓనర్స్తో కూడా మాట్లాడి ముఖ్యంగా నేరస్తులు బయట నుంచి వచ్చే నేరస్తులు ఇట్లాంటి ప్రాంతంలోనే షెల్టర్ తీసుకొని నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వాళ్ళందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. కొత్త వ్యక్తులు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకొని వాళ్ళ గురించి విచారించిన తర్వాతనే వాళ్లకు ఇల్లు రెంట్కి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇంకా ఈరోజు తనిఖీల్లో ఒక 3 పాత నేరస్తులు కూడా వాళ్ళని తనిఖీ చేయడం జరిగింది. ఒక 2 పాత నేరస్తులు, ఒకతనేమో వాంటెడ్ పర్సన్. మోటార్ సైకిల్ దొంగతనాల్లో మాకు వాంటెడ్ పర్సన్ పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇట్లా తనిఖీలు ముమ్మరం చేస్తాము. చేసి ముఖ్యంగా పాత నేరస్తులు ఎవరు వచ్చి జిల్లాలో షెల్టర్ తీసుకొని నేరాలకు పాల్పడకుండా ఉద్దేశంతోనే ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది.